ఒక ఆడపిల్ల జీవితం పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే పెళ్ళైన తర్వాత ఒక అత్తారిల్లు కానీ భర్త కానీ సపోర్టివ్ గా ఉంటే ఆ ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి ఆడపిల్ల జీవితాన్ని ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. నా నుంచే లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది కాబట్టి నా నుంచే మొదలైంది. అప్పుడు అంతేం తెలియలేదు కానీ కొంచెం క్రష్ క్రష్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా తెలుసా లేదు. నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారు. అది ఒక్కటే తప్పు చేసి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించగానే నాకు అనిపించింది అబ్బా ఇంకా ఇంకా ఇలాంటి లైఫ్కి ఎవరు కావాలి అన్న ఫీల్కి వెళ్ళిపోయింది. మీ ఏజ్ ఎంత? తన ఏజ్ కన్నా నా ఏజ్ ఇంకా 1 year చిన్న. మీ ఇంట్లో తెలుసా ఇలాగా? ఒక్కళ్ళకి తెలియదు, ఎవరికో వీళ్ళ నాన్నకి. ఇప్పుడు తెలుస్తుందిలేండి. అంటే మీ ఫ్యామిలీలో మీ అన్నగారికి అలాగే మీ చెల్లెలకి కూడా లేని రిస్ట్రిక్షన్స్ మీకే ఎందుకు? తిన్ని చాలా మంది హేటెడ్ చేస్తారు తన డల్ స్కిన్ డస్కీ స్కిన్ వల్ల. ఒక అమ్మాయి అనేది తను నల్లగా ఉంది నేను వాళ్ళతో ఆను అది ఇది అని చెప్పి నువ్వు ఆడుకోవడానికి వెళ్ళమాక అని చెప్పేసి నన్ను ఇంట్లోనే ఇంకా అలా ఉంచేసేది. ఎలాగంటే తనకి ఇలాగా ఎక్కువ అలాగా షేమింగ్ చేసేవాళ్ళు. తను నల్లగా ఉంటుంది నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు తనతో అని చెప్పి అట్లా మాట్లాడారు. నేను అసలు నవ్వడం అనేది మర్చిపోయాను. ఈయన వచ్చిన తర్వాతనే నేను మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశాను అని. ఇంకా ఏంటంటే దీని మీద కూడా జడ్జ్ చేస్తారేమో అన్న ఒక ఫీలింగ్లో నేను ఇంకా స్ట్రక్ అయిపోయాను. చాలా వాటికి బాయ్స్ చెప్పడు కానీ ఎక్కడో కొంతమంది నాలాంటి ఒక 5% 10% బాయ్స్ ఉంటారు రేర్గా. తెల్లగా స్లిమ్ గా ఉన్న వాళ్ళకన్నా కొంచెం చబ్బీగా డస్కీగా స్కిన్ ఉన్న వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు. నా మైండ్ సెట్ లో నా క్వాలిటీస్ లో తను ఫస్ట్ అక్కడే పాస్ అయిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమతో మీ ప్రశాంతి. ఒక ఆడపిల్ల జీవితం పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే, అంటే చాలామంది ఆడపిల్లలు ఎన్నో అవమానాలతో ఎలాంటి జీవితాన్ని గడిపినా సరే పెళ్ళైన తర్వాత ఒక అత్తారిల్లు కానీ భర్త కానీ సపోర్టివ్గా ఉంటే ఆ ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఆడపిల్ల జీవితాన్ని ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. తనే మరెవరో కాదు, మిస్టర్ భాను అలాగే మిస్ ఈషు అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా మనందరికీ బాగా పరిచయమైన భాను గారు అండ్ నందీశ్వరి గారు వాళ్ళు మనతో ఉన్నారు. ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్ అడగాల్సింది ఏంటంటే, భాను ఈషు ఇంకా పూర్తి పేర్లు ఎక్కడ నేను వెతికాను కానీ నాకు దొరకలేదు, తెలుసుకోవచ్చా? నా పేరు వచ్చేసి భాను రమేష్ అండి, తన పేరు వచ్చేసి నందీశ్వరి. సో ఈశ్వరి కాస్త ఈషు అని పెట్టాము, భాను కాస్త భాను అని పెట్టాము. కాకపోతే ఏంటంటే మా నేమ్ మీద చాలా మంది నేను అబ్బాయినా నా పేరు అమ్మాయి నేమా లేకపోతే తన అబ్బాయా తన నేమ్ అమ్మాయి నేమా అని చాలా కన్ఫ్యూజన్ గా ఉంటారు. భాను అంటే అమ్మాయి నేమ్ అనుకుంటారు, ఈషు అంటే అబ్బాయి నేమ్ అనుకుంటారు. కాదండి, నేను అబ్బాయిని తన అమ్మాయి. సో ఆ కన్ఫ్యూజన్ రాకూడదు అని నందు కాస్త ఈశ్వరి కింద పెట్టాము. సో ఒక్కసారి మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో విడివిడిగా తెలుసుకుందామా? ఫస్ట్ మీరు చెప్పండి. నేను విజయవాడలోనే పుట్టాను, విజయవాడలోనే పెరుగుతూ వచ్చాను. ఇంకా అంతా స్టార్ట్ నా లైఫ్ విజయవాడే ఇంకా అంతే. ఫస్ట్ స్టార్టింగ్ ఏజ్ నుంచి ఇంకా అదే నా బేసిక్ లెవెల్. ఇంకా నేను అన్నీ అక్కడే, అదే మా ఊరు, ఇంకా అంతా అక్కడే విజయవాడ. అక్కడ నుంచి ఇంకా అన్నీ ఇంకా అక్కడ ఇంకెటు షిఫ్ట్ అవ్వలేదు. ఒక 6 months వరకు హైదరాబాద్లో ఉండి జాబ్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్ అయిపోయాయి మళ్ళీ విజయవాడకి. ఓకే, మీరు ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేశాను ఒక 6 months అలాగే చేసాం. ఇంకా సెట్ అవ్వదు అక్కడ ఇక్కడ అని ఇంకా అటు షిఫ్ట్ అయిపోయాం. ఎంతమంది మీరు? మేము ముగ్గురు, అన్నయ్య చెల్లి నేను, మధ్యలో నేను. ఓకే, ఏం చదువుకున్నారు? నేను BSc ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఓ, ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. ఓకే, అవును. మీ అమ్మ నాన్న? అమ్మ హౌస్ వైఫ్, ప్రెసెంట్ అయితే నాన్న హోటల్ ఉంది, దాంట్లోనే మమ్మీ కూడా.
ఓకే, విజయవాడలోనే హోటల్ రన్ చేస్తారు. ఉంది ఆర్యవర్స టిఫిన్ అని నార్మల్ గానే రీల్స్ లో వస్తా ఉంటది. ఓకే, 10 రూపీస్ టిఫిన్ అంటారు. ఓకే ఓకే, మీదేనా అది? అది మాదే. ఓకే ఓకే, చూసాను రీల్స్ అయితే. మీరు? మాది ప్రాపర్ గుంటూరు అండి, అయితే సెటిల్ అయింది ఇప్పుడు విజయవాడ. లాస్ట్ 4 years బ్యాక్ కూడా గుంటూరులోనే ఉండేవాళ్ళం, చిన్నప్పటి నుంచి గుంటూరు. డాడీ బిజినెస్ చేసేవాళ్ళు, మమ్మీ హౌస్ వైఫ్ అనమాట. సో నాకు ఒక బ్రదర్ ఉన్నారు, కాకపోతే తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి తను సపరేట్ ఉంటారు. నేను మమ్మీ ఉంటాం అనమాట. డాడీ అంతగా ఉండరు, బిజినెస్ వర్క్లో ఎక్కువ. సో నేను మమ్మీ ఎక్కువ, మోర్ టైం నేను మా అమ్మగారు. సో నేను ఇంటర్ దాకా చదివాను, తర్వాత బీటెక్ డిగ్రీలో చేసుకుందాం అనుకున్నా కానీ కొంచెం అవుట్ ఆఫ్ ది సర్కిల్ బ్రేక్ చేసి బయటకు వచ్చి ఇంకోటి చూద్దాము, టాలెంట్ ఏదైనా ఉంటే దాన్ని చూసుకుందామని చెప్పి విఎఫ్ఎక్స్ కోర్స్ తీసుకున్నాను, మల్టీమీడియా. దాంట్లో డిగ్రీ చేసి నేను హైదరాబాద్లో జాబ్ చేద్దామని వచ్చాను. కాకపోతే హైదరాబాద్లో అంతగా సెట్ కాలేదు. బట్ ఎందుకు మన ఊళ్ళో మనం డాడీ బిజినెస్ ఉంది, అది చూసుకుందాంలే అని మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంకా గుంటూరు అనమాట. సో చాలా మందికి ఉన్న డౌట్, ఎవరైనా సరే ఒక అందంగా ఉన్న అమ్మాయినే ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. కొంచెం తెల్లగా ఉండాలి, కొంచెం వైట్ స్కిన్తో ఉండాలి అన్న థాట్లో ఎక్కువ మంది చూస్తారు. రేర్ కేసెస్లో మాత్రమే, అంటే ఎక్కువగా మనసు చూడటం కానీ, ట్రస్ట్ చేయటం కానీ, నమ్మకం, అండర్స్టాండింగ్, వీటి మీద మాత్రమే బేసిక్ కొన్ని బంధాలు ముడిపడతాయి అనమాట. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవచ్చా? నేను చెప్పేటప్పటికే చాలా వాడికి కామెడీగా అనిపిస్తుంది. తను చెప్తే కొంచెం పర్లేదు, ఆ లవ్ మూడైనా ఆ లవ్ ట్రాక్ అని కనపడింది, నేను చెప్తే అంత లవ్ ట్రాక్ కూడా కనపడదు. నా నుంచి లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది కాబట్టి నా నుంచే మొదలైంది. ఓకే ఓకే, మీరే చెప్పండి అయితే. యాక్చువల్గా మా లవ్ అనేది మా అన్నయ్య మ్యారేజ్తో స్టార్ట్ అయ్యింది. మీ అన్నయ్య గారు? ఓకే. వీళ్ళందరూ మా అన్నయ్యకి ఫ్రెండ్స్, వీళ్ళు ఇంకా కలిసి ఉంటారుగా. తర్వాత విఎఫ్ఎక్స్లో మా చెల్లి, మా అన్నయ్య, తిను ఇద్దరు అందరూ కలిసి చేసుకునేవాళ్ళు. మీ అన్నయ్య గారు బ్యాచ్మేట్స్ విఎఫ్ఎక్స్లోనే బ్యాచ్మేట్స్ అయ్యారు. ఇంకా అలాగే పరిచయం. నాకు నార్మల్గా అసలు బయట పరిచయం లేదు, నా లైఫ్ నాది, తన లైఫ్ తంది. ఏమైందంటే ఇంకా పెళ్ళికి అందరూ ఒక 1 week ముందు అలాగ వస్తే, తిను మాత్రం 5 days ముందు వచ్చాడు. ఓకే. ఆ 5 days ముందు వచ్చి కూడా ఏంటి, తను నార్మల్గానే నాకు తెలుసు, తను రీల్స్ చేసాడు, క్యూట్ స్మైట్ బాను అనే అకౌంట్ ఉంది. తను రీల్స్ అవి చూస్తూ ఉండేదాన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే మా చెల్లి మాట్లాడుతూ ఉంటారు తనతో, వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా, మాట్లాడుతూ ఉంటే అట్లాగా నేను చూసేదాన్ని. నాకు కొంచెం పరిచయం లేదు, తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేను తెలుసు. ఓకే, అరవింద్ను వాళ్ళ చెల్లి పేరు మహాలక్ష్మి, సో వీళ్ళిద్దరు ఫ్రెండ్ నేను అని, కామన్ ఫ్రెండ్ అని తెలుసు. ఓకే. సో అలాగే తెలుసు దానికి, డైరెక్ట్ చూసింది లేదు, మాట్లాడింది లేదు, ఏం చేసింది లేదు. ఇంకా ఆన్లైన్లోనే మాట్లాడిన కానీ రీల్స్ చూడడం, తను ఇంకా తనది చూస్తూ ఉండేదాన్ని. ఆ రీల్స్ అవన్నీ చూసి లైక్ అంటే అప్పుడు అంతేం తెలియలేదు కానీ కొంచెం క్రష్ ఆ ఫీలింగ్ అంతే వచ్చేస్తుంది. ఇంకా బేసిక్గానే ఉంటుంది అది. ఒక అమ్మాయిగా నాకు ఉంటుంది. చాలామంది నన్ను ఇష్టపడకపోయినా నేను ఒకరిని ఇష్టపడితే నాకు అంటే ఒక ఆప్షన్ ఉంటుంది అన్న ఇదిలో నేను తన్ని బాగా పెట్టుకున్నా మైండ్లో. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తక్కువ తెలుసా లేదు, తెలియకుండానే క్రష్ ఫీలింగ్ అంట. ఓకే, ఆ ఫీలింగ్ ఇంకా అలాగుంది. ఇంకా మా అన్నయ్య పెళ్ళికి డైరెక్ట్గా లైవ్లో చూసా. ఆహా ఆసం, అదే రియాక్షన్ వచ్చింది. అంత క్యూట్, నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా చాలా ఫేస్ కానీ బాడీ కానీ చాలా చేంజ్ అయ్యారు. అప్పుడు ఇంకా చాలా బాగుండేవాళ్ళు. ఇంకా అలా 5 days ముందు వచ్చారు మా అన్నయ్య మ్యారేజ్కి. ఫస్ట్ ఒక 2 days నేను అంతా పట్టించుకోలేదు. ఒక 3 days ఎదురుగా వస్తే పట్టించుకోలే, అంటే ఇంకా అది బయటికి రాదు. ఒకసారి డైరెక్ట్గా ఉన్న సడన్ షాక్ అట్లాగా క్లోజ్ అయిపోయింది లోపలే, అది బయటికి రాలేదు. చూసేదాన్ని, అంత ఉండేదాన్ని, మాట్లాడేదాన్ని. ఏమైంది ఇంకా 5 days ఇలా జరుగుతూ ఉంటాయిగా మ్యారేజ్ ఈవెంట్స్ అవన్నీ. దాంట్లో ఫుడ్ సెక్షన్ అవన్నీ ఉంటాయిగా. ఏంటి నాకు తెలియకుండానే మేము ఇద్దరం కలిసి ప్రతిరోజు ఆ 5 days ఫుడ్ తినడానికి మేము ఇద్దరమే వెళ్ళేవాళ్ళం. బేసిక్గా వైబ్ మ్యాచ్ అయింది ఇద్దరికి. అంటే 3 days తనకి షాపింగ్ ఉన్నా, తనకి వర్క్ ఉన్నా, నేనే ఊబర్ రైడర్ని, నేనే డ్రైవర్ని అనమాట. నేనే తీసుకెళ్ళాలి, నేనే తీసుకురావాలి. కానీ ఇంకేంటంటే ఆ టైంకి ఒక అన్నయ్య పెళ్ళి అనగానే చెల్లిగా ఒక ఇదిగా ఉంటుంది కదా, ఆ ఇదిలో తిరగడం కానీ, వాళ్ళ సెలక్షన్ కానీ, మా సెలక్షన్ కానీ. సో ఇంకా నన్నే పంపించేవాళ్ళు తన్ని తీసుకెళ్ళి రమ్మని. ఎందుకంటే మా పేరెంట్స్కి తను ఫస్ట్ నుంచి తెలుసుగా, బేసిక్ ఆ ట్రస్ట్ అనేది ఉండిపోయిందిగా. చాలా మైండెడ్, వాళ్ళ చాలా క్లోజ్. అసలు ఏంటి వీళ్ళిద్దరు అమ్మ కొడుకులా అన్నట్టు ఉంటారు మా మమ్మీ అను.
తెన్ను పెళ్లికి ముందు నుంచి కూడా పెళ్ళికి ముందు మా అన్నయ్య వాళ్ళ పెళ్ళి అప్పటి నుంచే ఉంటారు అట్లాగా. ఇంకా తర్వాత టాకింగ్ అసలు మామూలు మాట్లాడుకోవడం కాదు, ఎవరు గ్యాప్ లేనంత ఇదిగా మాట్లాడుకునే వాళ్ళు. అలాగా లాస్ట్ 3 days షాపింగ్ అని ఏంటి పార్లర్ అని అన్ని 5 రోజుల్లోనే. నిజంగా చెప్పాలంటే షాక్ అవుతారు, 5 రోజుల్లో కూడా ఇలా జరిగిద్ది అంటే. ఆ 3 daysలో ఇంకా అలాగా షాపింగ్ అని, ఇంకా విజయవాడ అంటే వీసీన్ రోడ్, అక్కడ బ్యాంగిల్స్ కోసం జ్యువెలరీ కోసం చాలా తిరిగి. నాది ఒక గ్రీన్ కలర్ అవుట్ఫిట్ ఉంటుంది, ఆ గ్రీన్ కలర్ అవుట్ఫిట్కి జ్యువెలరీ కోసం ఒక డే మొత్తం ఎతికాం మేము. ఓకే, ఒక డే మొత్తం ఎందుకు సెట్ అవ్వట్లేదు ఆ కలర్కి అనో దానికి వేసుకునేనా. ఇంకా అలాగ అయిపోయింది. ఆ రోజు యాక్చువల్గా ఏమైందంటే ఇయర్ రింగ్స్ ఎతికే రోజు మా మమ్మీ వాళ్ళు కాల్ చేసి ఇలాగ బ్యాంగిల్స్ కూడా కావాలి మీ వదినకి అని చెప్పి ఫోన్ చేసి లాస్ట్ మూమెంట్లో చెప్పారు. నాకు ఇయర్ రింగ్స్ తట్టిన మేము వెళ్ళిపోయాం. అయితే సమ్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి, వెళ్ళిపోయి సంకలో దొరికిపోయి చేయి పట్టుకొని లాక్కుపోతున్నా నేను. ఇంకంతే, ఆ మూమెంట్ అలా వెళ్ళిపోయింది పక్కకి. అసలు తను స్ట్రేంజర్ నేను తెలియదు అన్న షాక్లో కూడా తర్వాత రియాక్షన్ వచ్చేంత వరకు నాకు తెలియదు తెలుసా, నేను పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నా అనేది నా ఇష్టం. జస్ట్ అప్పుడే తెలుసుకొని ఏం చేశారంటే ఇంకా 12 ఆ టైం అయిపోతా ఉంటే ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారుగా, ఎవ్వరు ఉంటారు వెహికల్స్, ఇంకా చీకటిగా హైవే రూట్. అలా కాసేపు ఒక 5 minutesలోనే నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారు. అది ఒక్కటే తప్పు చేసింది. నాకు ఏమనిపించింది, ఒకసారి చీకట్లో ఓన్లీ స్ట్రీట్ లైట్ కింద ఐస్ క్రీమ్ తింటారు చాలా. కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి అలా రీల్స్ చూసి చిన్నప్పటి నుంచి అలా చూసి ఆ ఫ్యాంటసీ. అయితే నేను అది చెప్పాల, తను ఎలాగ థాట్ అంటే బేసిక్గా అమ్మాయికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించగానే నాకు అనిపించింది అబ్బా ఇంకా ఇలాంటి లైఫ్కి ఎవరు కావాలి అన్న ఫీల్కి వెళ్ళిపోయింది. ఆవిడ ఫిక్స్ అయ్యారు, మీరెందుకు ఫిక్స్ అయ్యారు? ఎక్కడ ఫిక్స్ అయ్యారు? అసలు ఇక్కడ చెప్పాలంటే కామెడీ తెలుసా, తను ఫిక్స్ అవ్వలేదు యాక్చువల్గా. ఏంటి ఇంకా ఏమైపోయింది, April 21st నైట్ మేము షిరిడి వెళ్తున్నాం, మా అన్నయ్య పెళ్ళి అయిపోయి వెళ్తుంటే అప్పుడు నేను ప్రపోజ్ చేశాను. ఇది అంతా మాకు మ్యాచ్ అయింది కానీ నేను ప్రపోజ్ చేయలే అప్పటికి, నాలోనే ఉంది ఆ ఫీలింగ్. April 21st నైట్ షిరిడీలో 9-10 PM మేము ట్రైన్లో ఉన్నాము. ట్రైన్ దగ్గర బయట డోర్ దగ్గర నుంచొని నేను ప్రపోజ్ చేసే ఇలాగా మాట్లాడుతా నువ్వంటే నాకు చాలా ఇష్టము అది ఇది అని చెప్పా. అలాగయ్యింది. ఏంటంటే ఒక 2 days ఇగ్నోర్ ఆ మాట చెప్పిన తర్వాత. ఓకే, కానీ తన కోసం భయం అన్నమాట. నాకు ఈ లవ్ అన్న ఈ రిలేషన్షిప్ అన్న వద్దని చాలా అవాయిడెడ్గా ఉంటా, చాలా తక్కువ. అసలు యాక్సెప్ట్ కూడా చేయలేదు తెలుసు ఇప్పుడు కూడా నాకు. అది ఇప్పుడు కాదులేండి, అంటే పెళ్ళికి యాక్సెప్ట్ చేయకుండా పెళ్ళిలో జరిగింది అలా అని కాదు. ఇక్కడ నుంచి నేను చెప్తాను ఎప్పుడు చాలా క్లియర్గా ఉండదు. బేసిక్గా తను ప్రపోజ్ చేసే ముందు కూడా తనకి ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయన్న విషయం నాకు తెలియదు. సో నేనేంటి చాలా ఇంట్రోవర్ట్, కాకపోతే గర్ల్స్తో ఎక్కువ బాగానే మాట్లాడతాను. మా స్కూల్ కాడి నుంచి అలవాటు, అంటే ఎవరైతే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో వాళ్ళతో. అయితే సో ఎవరితో అయినా నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళని నా దగ్గర నుంచి కంఫర్టబుల్గా ఫీల్ అవ్వగలిగితే చాలు అనే మైండ్ సెట్ నాది. సరే అని వీళ్ళ ఫంక్షన్కి వచ్చినప్పుడు, మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా తిను అంతే నా మైండ్లో ఉంది, తను చాలా ఇన్సెక్యూర్ గోల్. అది కాక చూస్తేనే తెలుస్తుంది ఇంట్లో చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంది. సో మన దగ్గర ఉన్నప్పుడు కూడా తన్ని అంతే రెస్ట్రిక్టెడ్గా ఉంచకూడదు కదా అని చెప్పి నేను ఒక కంఫర్టబుల్ ఫీల్ ఇద్దాంలే అని చెప్పి తనతో నార్మల్గా ఫ్రెండ్షిప్తో ఉన్నా. అది తనకి నా మీద లవ్ వచ్చేటట్టు అయ్యిందని నాకు తెలియదు. నేను ఇంకా నా వల్లనే అయ్యిందేమో అనుకుని నేను చాలా వాటికి అవాయిడెడ్గా ఉన్నా. ప్రపోజ్ చేసింది, నేను దాన్ని అగ్రీ అవ్వలేకపోయాను, యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఇప్పుడు వాళ్ళ మదర్ అంత తీసుకోగలుగుతున్నప్పుడు మళ్ళీ మనం అలా ఇదిగా ఉండకూడదు తప్ప అని చెప్పి నేను అవాయిడ్ చేసి బ్రేక్ చేస్తానేమో అన్న భయాన్ని. తర్వాత రోజు వచ్చి 2 days తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు ఇది అంటే, కరెక్ట్ కాదు అది తప్పు, నేను చేయను అంటే నీకేం కావాలి ఇప్పుడు అని. మీ ఫ్యామిలీ ఒప్పుకోండి, మ్యారేజ్ ప్రపోజల్ అయితే నాకు ఓకే, లవ్ ప్రపోజల్ నాకు వద్దు, నేను చేయలేను, నాకు రిలేషన్షిప్స్ని క్యారీ చేసే అంత మైండ్ సెట్ లేదు అని చెప్పి అప్పుడు ఓపెన్గా నో చెప్పేస్తే తను ఇంటికి వెళ్ళి చెప్దామనే లోపు తన చాట్ వాళ్ళ సిస్టర్ ఎవరో చూసారు నాతో చాట్ చేయడం. ఓకే, సో వాళ్ళ మదర్కి తెలిసిపోయింది. 2 days ముందు వరకు కూడా మా ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు ఏమైందంటే ఇంకా మేము ఫ్రెండ్లీగా క్లోజ్గానే ఉంటాం, అట్లా నార్మల్గానే చాట్ చేస్తే లాస్ట్లో ఐ లవ్ యూ, గుడ్ నైట్ అని చెప్పి పడుకుంది. నేను తను రిప్లై కూడా ఇవ్వలే. ఆ చాట్ చూసేసారు ఇక. మీ ఓన్ సిస్టరా? ఓకే, తను చూసి ఇంట్లో అడగటం వలన
అలా ఎలా చేస్తావు, తను మన ఫ్రెండ్ కదా, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, నా ఫ్రెండ్. సో అట్లా అయిన తర్వాత వాళ్ళ మదర్ ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా నా వైపు నుంచి తప్పనేది ఆలోచించలే. అసలు బాను మీద నాకు నమ్మకం ఉంది, తను అలాంటి కాదు, నువ్వేం చేసావు అని తన్నే క్వశ్చన్ చేశారు. సో అంత ట్రస్ట్ బిల్డ్ అయినప్పుడు మనం దాన్ని నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి నేను డైరెక్ట్ తనకే చెప్పాను, మీ ఫ్యామిలీ అగ్రి అయ్యి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొస్తే ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ చేసుకుందాం, ఇబ్బంది ఏం లేదు అని చెప్పాను. సరే అని ఇంటికి వెళ్ళేలోపు వాళ్ళ మదర్కి తెలిసిపోయింది. వాళ్ళ మదర్ తను అడిగింది, అవును నేను చేస్తున్నాను. తను చెప్పడం ఎలా చెప్పిందంటే, నేను చేస్తున్నాను తను చేస్తున్నాడు, ఇద్దరు చేసుకుంటాం అని చెప్పేసింది. ఓకే, ఏదో ఒకటి పుష్ చేయాలి కదా. తను చేస్తుంది అని తెలిసినప్పుడు కోపడ్డారు. నేను చేస్తున్నాను అన్న తర్వాత ఆలోచించారు, ఓకే తను మంచోడే కదా, తను చేస్తే ఇంకేముందిలే, ఇద్దరికి ఓకే అయితే పెళ్లి చేద్దామని. అప్పుడు ఆగి, మీరు నమ్మరు, ఏ పెళ్లి చూపులకైనా అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. మాది గుంటూరు, వీళ్ళది విజయవాడ నుంచి ఫ్యామిలీ మొత్తం వేసుకొని వచ్చి పెళ్లి చూపులకు వచ్చారు మా ఇంటికి. ఓకే, యాక్చువల్లీ వాళ్ళ వదిన కానీ వాళ్ళ సిస్టర్ కానీ సపోర్ట్ చేశారు అంటే, నేను చేస్తున్నానని ఎప్పుడైతే. ఇక్కడ నాకు ఒక డౌట్, మీరు మంచి వాళ్ళని తెలుసు, లవ్ చేసుకుంటున్నారని తెలుసు, ఫస్ట్ ఒప్పుకోకపోవడానికి రీజన్ యాక్చువల్లీ ఏమైందంటే, అక్కడ వీళ్ళ చిన్న సిస్టర్ ఉన్నారు చూసారు, మహాలక్ష్మి అనే అమ్మాయి. తను ఫస్ట్ నా ప్రపోజల్ చేసింది, చెప్పే కదా ట్విస్ట్ అని. సో నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే తనని నేను ఒక చిన్న పిల్లలాగే చూశాను. నాకు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు, ఇఫ్ ఎప్పుడైనా నాకు అలాంటి ఉద్దేశం కలిగితే నేనే చెప్తాను, బట్ నాకు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు. ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్ లాగే చూస్తున్నాను, ఇంకా తనని కేర్ చేస్తాను. తన మీద సాఫ్ట్ కార్నర్ ఉంది, చిన్నపిల్ల అంటే ఏజ్లో కూడా నాకన్నా ఒక 2 years 3 years చిన్న. కాకపోతే ఏంటంటే మైండ్ సెట్ కూడా కొంచెం చిన్నపిల్ల మైండ్ సెట్, ఈ కల్మిషన్ లేని మంచి పిల్ల. అప్పుడే 10th అయిపోయింది, నేనైనా ఇంటర్ అయిపోయాక వేరే కోర్స్ తీసుకున్నామని జాయిన్ అయిన అబ్బాయిని నేను. తను 10th అయిపోయాక ఏం చేయాలో తెలియక మల్టీమీడియా తీసుకున్నాను, జాయిన్ అయింది. తను ఇంటర్ అయిపోయిందా? నాది ఇంటర్ అయిపోయి డిగ్రీ చేయకుండా నేను డైరెక్ట్ మల్టీమీడియా డిగ్రీ చేద్దామని వచ్చాను. మీ ఏజ్ ఎంత? ఇంటర్ అయింది అది ఇది అంటే అందుకని. తన ఏజ్ కన్నా నా ఏజ్ ఇంకా 1 year చిన్న. ఏంటి మీరు చిన్నోళ్ళ? మీరు చిన్నోళ్ళ, మీరే పెద్దోళ్ళ? 1 year అందుకే ఒప్పుకోలేదా ఏంటి కొంపతీసి ఇంట్లో? అలా అని కాదు, అలా అని కాదు. ఇంకా మా సిస్టర్ ఒపీనియన్ కూడా అలా ఉంది కదా, నేను నీకు ఆప్షన్ ఇచ్చి తను అలా చేయలేను, ఇద్దరు మనసు అట్లాగా మీరు చేయలేనని. అది తన మనసు అసలు ఇది చేయలేనని చెప్పి ఇద్దరికి ఇంకా దూరం పెట్టారు. మీ ఏజ్ ఎంత? సారీ, మీ ఇద్దరు ఎవరో ఒకరు చెప్పిన ప్రాబ్లం లేదు. ఏజ్ ఎంత? నా ఏజ్ 20, తన ఏజ్ 21. ఓమో, మీరు 20 years? అంటే ఇప్పుడు 21 వచ్చింది February 5th. ఓకే, సో నా మ్యారేజ్ అయినప్పుడు నా ఏజ్ 20, నా మ్యారేజ్ అయిన ఒక 2 months తర్వాత నా ఏజ్ 21 అనమాట. ఓకే ఓకే. సో నాకన్నా 1 year తనే పెద్ద. ఓకే, మీకు తెలుసా పెళ్ళి అవ్వక ముందే? తెలుసు, 2005 2004. ఓకే, అది తెలుసు క్లారిటీ. నాకన్నా పెద్ద మీ ఇంట్లో తెలుసా ఇలాగా మీరు ఒక 1 year పెద్ద అని? తెలుసు, ఒక్కళ్ళకి తెలియదు, ఎవరికో వీళ్ళ నాన్నకి. ఇప్పుడు తెలుస్తుందిలేండి. వీళ్ళ మా మావయ్య గారికి తెలియదు. బేసిక్గా నేనే తనకన్నా 1 year ఈక్వల్ ఏజ్ అనుకున్నారు, కానీ నాకన్నా 1 year తను పెద్దది అనేది ఎక్కడ తెలియదు. అంటే ఫ్యామిలీ అందరికి తెలుసు, ఒక మా మావయ్య గారి బయటకే తెలియదు. ఇప్పుడు మీ ద్వారా తెలిసిపోద్ది. ఓకే, కొంచెం స్ట్రిక్ట్ పర్సన్, సో తెలిసిపోద్ది అనమాట. డైరెక్ట్ వీళ్ళ వదిన వీళ్ళన్న బండేసుకొని డైరెక్ట్ మా ఊరికి వచ్చేసారు, గుంటూరుకి. వచ్చేసి వాళ్ళ వదిన ఒకసారి అరవింద్ పిలుస్తున్నాడు, వాడి ఫోన్ చూడు, నీ నంబర్ నొక్కి చూడు. నంబర్ నొక్కి చూస్తే బామ్మర్దాన్ని ఫీడ్ చేసుకొని ఉంది. మొన్నదాకా బాను డేస్ అని ఏదో సంథింగ్ ఫీడ్ అయ్యి ఉండేది, ఇప్పుడు ఏంటి బామ్మర్దాన్ని ఉంటే తను అగ్రి అయ్యాడు, యాక్సెప్ట్ చేసాడు నన్ను వాళ్ళ ఇంట్లో. ఆ రోజు మధ్యాహ్నం మా పేరెంట్స్ నొప్పిస్తే, ఆ రోజు ఈవినింగ్ మా అన్నయ్య నొప్పిస్తే, వాళ్ళిద్దరు ఏం చేశారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నైట్ టైం అని చెప్పేసి వెళ్ళిపోయారు. 1 అవుతుంది, మమ్మీ ఒప్పుకుంది, అన్నయ్య ఒప్పుకున్నారు, నీకు ఇంట్లో సర్ప్రైజ్ ఇచ్చి నాకు ఇచ్చారు షాక్. కానీ ఇక్కడ మీకు రిక్వైర్మెంట్స్ లేకపోవచ్చు, బట్ మీ ఫ్యామిలీ నుంచి రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. అంటే అలా ఏం లేదు, ఎవరు లేరు. నాకు మా మదర్కి ఏంటంటే ఒకటే, పర్సన్ ఎలాగైనా ఉండని, క్యారెక్టర్ కొంచెం బెటర్గా ఉండాలి. ఈ జెన్జీ క్యారెక్టర్లో ఉండకుండా ఉంటే చాలు. ఇంకా నేను కొంచెం పాష్గా ఆలోచిస్తాను,
నేను ఫ్యాషన్ డిజైనర్ అనగానే నేను చాలా మైండ్లో చాలా ఊహించేసుకున్నా. ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలా పాష్గా ఉంటుంది, తన డ్రెస్సెస్ బాగుంటాయి, మోడర్న్గా ఉంటుంది అని. నో, నేను అలా ఉండను కానీ మొత్తం రివర్స్, అంతా బెబ్బే. మొత్తం రివర్స్. ఒక ఫ్యాషన్ డిజైనర్ అనే వాళ్ళు ఎలా ఉండాలో తను అలా ఉండదు. కానీ వర్క్ ఉండేది తన దగ్గర, స్కిల్ ఉంది, తను వర్క్ ఎదుటి వాళ్ళు చేస్తారు, బట్ తను మాత్రం సింపుల్ గా ఉంటారు. అలా ఉండని నేను ఎంత అడిగినా కానీ ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కాలేజ్లోనే ఒక పాష్నెస్ అలా అంతే. నాకు ఫస్ట్ అసలు జీన్స్ కానీ టాప్స్ కానీ టీషర్ట్స్ కానీ అసలు అలవాటే లేదు. చుడీదార్స్ ఇంకా కుర్తీస్ క్రాప్ టాప్స్ అట్లాగా, అంతేగాని ఇంకేం లేదు. అలాగేమైందంటే ఇంకా అక్కడ అలవాటు అయ్యే కొద్దీ మిడ్డీస్ టీషర్ట్స్ జీన్సెస్ అలాగ అలవాటు. ఇంకా నా ముందు వచ్చే మాటలు రావు కానీ నా వెనకాల వచ్చే మాటలు వచ్చేవి నా దగ్గర దాకా. ఎలా ఇంకా ఫ్రెండ్స్ ఉంటారుగా, ఒకళ్ళు విని ఇంకొకళ్ళు వచ్చి చెప్పడం. ఏంటంటే ఏడిపించడానికైనా సరే వినింది అక్కడ వదిలేకుండా వచ్చి చెప్పేవాళ్ళు, కావాలని వచ్చి చెప్పేవాళ్ళు. ఆ మైండ్ సెట్లో నాకు అంత ఇదిగా ఉండేదాన్ని కూడా నాకు విరిగిపోయింది చాలా వరకు. అంటే ఏ రకంగా? ఇప్పుడు మీరున్నారు, మీరు పక్కన వాళ్ళు నార్మల్గా ఏదో బేసిక్గా మాట్లాడుకుంటున్నారు. తను ఫస్ట్ కుర్తాస్లో వచ్చేదిరా, ఇప్పుడు చాలా ఇదిగా వస్తుంది, ఆయన ఇట్లా అని మాట్లాడుకుంటూ ఉంటారు. బాగుంది కానీ బాగోలేదు కానీ అట్లా మాట్లాడుతుంటారు కదా. అది మీరు విన్నారు, మీరు వినొచ్చి ఇక్కడ ఏం చెప్పారు. ఇప్పుడు మా ఇద్దరికి ఏంటంటే చాలా మంచి క్లోజ్నెస్ ఉందనుకోండి, మీరు వచ్చి మా ఇద్దరి మధ్య బ్రేక్ చేయాలనుకుంటే ఎలా చెప్తారంటే, ఇట్లాగా తన మీద బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి, తను బ్యాక్ అంతా ఎక్స్పోజ్ చేస్తుందంట, ఇలా జీన్స్ వేసుకొస్తుందంట, అది ఇది అని చెప్పి అట్లాగా కంపేర్ చేసేవాళ్ళు. ఓకే, ఇక్కడ నేను ఒకటి అడగాలి. మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో కూడా అన్నారు, నేను చాలా రిస్ట్రిక్టెడ్గా పెరిగాను, నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అవును, చాలా లిమిటెడ్ స్పేస్లో పెరిగాను అని. ఎందుకు అలాగా? అంటే మీ ఫ్యామిలీలో మీ అన్నగారికి అలాగే మీ చెల్లెలకి కూడా లేని రిస్ట్రిక్షన్స్ మీకే ఎందుకు? నేను చెప్తాను దానికి. తనకన్నా నేనే బెటర్గా చెప్పగలను. తనైతే ఇప్పుడు ఇంకో రెండో ఇంటర్వ్యూ దాకా చెప్పిద్ది. ఓకే, చెప్పండి. నేనే బెటర్. ఇంకా అంటే వీళ్ళ మదర్కి ఫస్ట్ నుంచి మైండ్లో ఉండిపోయింది, తిన్ని చాలా మంది హేటెడ్ చేస్తారు తన డల్ స్కిన్ డస్కీ స్కిన్ వల్ల. సో ఎవరో నా కూతుర్ని మాట అంటాం దేనికి, నా కూతుర్ని నేను అవాయిడెడ్గా పెంచితే బెటర్ కదా అని మనుషులకి చాలా దూరంగానే పెంచింది. అంటే దగ్గర అయ్యేకొద్ది ఎవరో ఒకళ్ళు అంటారు. ఆ మాట ఒక మాట వచ్చింది. ఎందుకంటే గేమ్స్కి ఆడుకుంటూ వెళ్తూ ఉంటాం కదా చిన్నప్పుడు. అలాగ వెళ్తే ఒక అమ్మాయి అనేది తను నల్లగా ఉంది, నేను వాళ్ళతో ఆను అది ఇది అని చెప్పి చిన్న ఏజ్లోనే మాట్లాడారు. అట్లా మాట్లాడితే ఏమైందంటే ఆ మాటలు ఇంకా మా మమ్మీ దాకా ఎలా వెళ్ళినాయి. వెళ్తే ఇంకా ఏంటి నా కూతురు ఇట్లా మాట్లాడుతున్నారు, నేను ఇంకా పంపించను, నువ్వు ఆడుకోవడానికి వెళ్ళమాక అని చెప్పేసి నన్ను ఇంట్లోనే ఇంకా అలా ఉంచేసేది. ఆ రకంగా రిస్ట్రిక్ట్ సో చేసేది. ఇంకా మనుషులతో ఎక్కువ క్లోజ్ అయ్యే కొద్దీ అవమానం పడాల్సి వస్తుంది. ఒకరికి అంత అవకాశం ఇవ్వటం దేనికి? సో అది ఒకటి సర్కిల్ ని బ్రేక్ చేసి ఒక పర్సన్ దగ్గరికి రీచ్ అయ్యాను అంటే అది నేను ఒక్కనే ఫ్యామిలీ ద్వారా. మీరు చెప్పండి, ఈ సొసైటీలో నిజంగానే చాలా వరకు అందరూ జడ్జ్ చేస్తారు. పిన్ చేసి మాట్లాడేవాళ్ళు, హిట్ చేసి మాట్లాడేవాళ్ళే చాలా మంది ఉంటారు. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు అనుకుంటా. మీరు ఇందాక కాలేజ్ గురించి చెప్పారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, మీ కాలేజ్లో కావచ్చు, అలాంటి మాటలు మీరు ఎదిగే క్రమంలో ఎప్పుడన్నా విన్నారా? ఎలాగంటే తనకి ఇలాగా ఎక్కువ ఇంకేం చెప్తాం అంటే అలాగా షేమింగ్ చేసేవాళ్ళు. తను నల్లగా ఉంటుంది, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు తనతో అని చెప్పి అట్లా మాట్లాడారు. ఇంకా అవన్నీ చూసి అలా ఉండిపోయాను. నేను కూడా ఇంకా అంతే ఉండిపోయాను. మీకు అప్పటి నుంచి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయింది బాగా. ఇంకా స్కూల్ లైఫ్ అంతే, కాలేజ్ లైఫ్ అంతే అయినప్పుడు ఇంకేముంటుంది. స్కూల్ లైఫ్ నుంచి ఇన్ని చూసిందని ఇంకా స్ట్రక్ అయిపోతానుగా. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండబుద్ధి అయింది. మీకు బాగా బాధపడ్డ సందర్భం ఏది గుర్తులేదా? బాగా బాధపడ్డది నాకు చిన్నప్పుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకపోయినా కూడా మా మమ్మీ అప్పటి నుంచేగా నన్ను రెస్ట్రిక్ట్ చేసింది, ఎవరిలో కలవ లేకుండా. ఇంకా ఎవరో అంటున్నారని చెప్పి నాకు ఆ ఫీలింగ్ లేకుండా పెంచి కూడా ఎవరో అంటున్నారని చెప్పి నన్ను రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేనేంటంటే ఇప్పటికి కూడా అంతే ఉండిపోతాను. నేను తినొచ్చిందో చాలా చేంజ్ అయ్యా, చాలా వరకు తను చేంజ్ చేయడానికి ట్రై చేశారు. పెళ్ళికి ముందు నుంచే మా రిలేషన్లో ఉన్నప్పటి నుంచి చాలా చేంజ్ చేయడానికి ట్రై చేశారు. అప్పటికి ఇప్పుడు కొంచెం బేసిక్గా నేను చేంజ్ అయ్యా, అంతా చేంజ్ అవ్వలే. నేను ఇంకా దాంట్లోనే ఉండిపోయాను. కూడా మేము చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యాం. అంటే ఫ్యామిలీ పరంగా ఎక్కడ ఇబ్బంది పడలేదు, కానీ చూసే నలుగురి నుంచి ఇబ్బంది ఏంటంటే తనంత నన్ను మా రిలేటివ్స్ కానీ బయట వాళ్ళు కానీ చాలా మంది నన్ను అడిగేవాళ్ళు,
అంత బాగున్నావు కదా, ఎందుకు ఆగాల్సింది కదా అని నన్ను కానీ మా మదర్ని కానీ, ఎందుకు కొంచెం బాగానే ఉంటాడు కదా అబ్బాయి, మీరు ఎందుకు అలా. కొంతమంది అయితే డౌరీ ఎక్కువ తీసుకున్నారా అని. అసలు ఫస్ట్ క్లారిటీ ఏంటంటే కామెంట్స్ చూసే ఉంటారు నాకు తెలిసి చాలా వరకు. చాలా మంది డౌరీ తీసుకున్నామేమో అందుకని మ్యారేజ్ అయింది. మా పెళ్ళికి ఒక పావంతు అనేది మేమే సేవ్ చేసుకొని, మా ఇద్దరు శాలరీస్ మీదే సేవ్ చేసుకొని, మా వాటికి మేము ఎంతైతే చేయగలమో అంతవాటికి మేము హెల్ప్ చేసాము. ఇంకా వీళ్ళ మదర్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ పెళ్లి ఖర్చులు వాటికే తప్ప కట్నం అనేది ₹1 తీసుకోలేదు, పెట్టమనే కూడా అడగలేదు. ఓకే, మీరు 6 నెలలు ఇక్కడ పనిచేశానని చెప్పారు కదా, వర్క్ చేశానని చెప్పారు కదా హైదరాబాద్లో, ఈ ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించేనా? అవును. ఓకే, ఇప్పుడు మీరు విజయవాడ వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఈ ప్రాబ్లం తోట, లేకపోతే ఉండలేను అనే ఒక ఫీలింగ్ తోట? ఇక్కడ ఉండలేక హెల్త్ ఇష్యూస్. అంటే ఎక్కువ అటు సైడ్ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం నాట్ పీపుల్ ఎక్కువ. సో అలా మన మీల్స్ కానీ మన డిన్నర్ సెక్షన్ కానీ అక్కడ వేరుగా ఉంటుంది. సో అందుకని అది సెట్ అవ్వక మ్యాచ్ అవ్వక వచ్చేసింది తను. ఓకే, ఇప్పుడు మీరు అవన్నీ అక్కడే వదిలేసి వచ్చా. ఇక్కడ కొంచెం బాగానే రన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నాతో బాగా ఉండే వాళ్ళతో నేను ఉన్నా. ఇక్కడ ఆ నార్త్ వాళ్ళతో అంటే మేము మాట్లాడాం. మా రూమ్ మా వాటికి ఫుడ్కి వెళ్ళామా, కాలేజ్కి వెళ్ళామా అంతవరకు. ఇంకా ఇక్కడ అంత ఇష్యూస్ ఏం లేవు. ఇంకేంటంటే ఇంకా ఫుడ్ బాగోలేక, డైట్ మెయింటైన్ లేక, బ్లడ్ లేకపోవటం, ఐరన్ లేకపోవడం, ఆ ఇష్యూస్ వల్ల నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాను. ఓకే, నేను మీ వీడియోలో ఒకటి చూసాను అనమాట. నేను అసలు నవ్వడం అనేది మర్చిపోయాను, ఈయన వచ్చిన తర్వాతనే నేను మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశాను అని. ఎందుకు అలా అన్నారు? ఇవన్నీ చూసి ఒక దగ్గర స్ట్రక్ అయిపోయానని చెప్పా కదా, ఆ స్ట్రక్ అయిపోయిన లెవెల్లోనే నేను ఇంకా అక్కడే ఆగిపోయా. నా స్మైల్ కానీ, నా సెన్స్ కానీ, నా ఇంకా ఉంటాయి క్యారెక్టర్ కానీ, ఇంకా అలానే అక్కడే ఆపేసుకున్నా నేను అప్పటికి. ఇంకేంటంటే దీని మీద కూడా జడ్జ్ చేస్తారేమో అన్న ఒక ఫీలింగ్లో నేను ఇంకా స్ట్రక్ అయిపోయా అక్కడ. నేను వచ్చిన తర్వాత అసలు అలా కాదు, నువ్వు అలా ఉండవు, ఎందుకని అట్లా ఫీల్ అవుతున్నావు అని చాలా వరకు నన్ను చాలా తీసుకొచ్చారు పైకి. తీసుకొచ్చి నన్ను ఎలా నిలబెడితే నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇలా మీ ముందుకు రావడానికి కారణం కూడా తనే. అసలు తనకి సోషల్ మీడియా అనేది చాలా తక్కువ, యాక్టివ్గా ఉండదు. యాక్టివ్గా ఉన్నా ఎవరితో ఎక్కువ మాట్లాడదు. రీల్స్ ఇంకా తన ఫీడ్ మొత్తం చూస్తే మ్యాక్సిమం షాపింగ్, ఫ్యాషన్, ఈ 2 తప్ప ఒక కపుల్ గోల్స్ కానీ ఏం రావు. నాకే ఇంకా నా ఫీడ్స్లో వచ్చాయని నేను చూపించి పంపించి ఓకే ఇది చూడు అని చెప్తే అప్పుడు తన నుంచి ఏం ఉండవు. ఎందుకంటే తన ఇన్స్టాగ్రామ్లో చాలా వాటికి ఫ్యాషన్ లేకపోతే షాపింగ్, ఈ 2 ఉన్న పర్సన్ ఎలా ఉన్నా కానీ ముందు మనకు అంత ఇబ్బంది లేనప్పుడు చూసేవాడికి ఉన్న ఇబ్బందితో మనకి ఇబ్బంది లేదు. అంతే, ఫస్ట్ చేసుకునేవాడికి నాకు ఇబ్బంది లేనప్పుడు చూసేవాడికి ఇబ్బంది ఉంటే నాకు సంబంధం లేదు కదా. సో ఇంకా నేను ఓకే అని ఒక స్టెప్ ముందుకు తీసుకొని నేను ఇంకా మా పెళ్ళికి కూడా చాలామంది మాట్లాడినారు, అడిగారు ఎందుకు అబ్బాయిని అంత ఇదిగా తీసుకుంటున్నారు అని. చాలామంది పోక్ చేసేవాళ్ళు పోక్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా చాలా మంది. ఇంకా లైఫ్ ఉంది, నువ్వు అంత బాగుంటావు, తన్నే ఎందుకు చేసుకున్నావు. ఇంకా చాలా మందికి బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే అంత చిన్న ఏజ్ లో ఎందుకు పెళ్లి చేసుకున్నారు. బేసిక్ డౌట్ ఏంటంటే అంత చిన్న ఏజ్ లో ఎందుకు పెళ్లి. మేము అనుకున్నాము అది మన్మధుడు మూవీలో చెప్తాడు చూసారు, ముందు ఆవిడ ప్రేమించింది తర్వాత ప్రేమించాల్సి వచ్చింది. సో ఆ మీకి పర్ఫెక్ట్ సింక్ ఎవరంటే మేమే. 2 days ఇగ్నోర్ అంటే నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఏమైంది అని చెప్పి, ఇంత ఇగ్నోరెన్స్ అని చెప్పి. నేను కరెక్ట్గా నా హోప్ వదిలేసే టైంలో ఆ రోజు నైట్ ఎందుకో మళ్ళీ లాస్ట్ హోప్ అన్నట్టుగా మెసేజ్ చేయాలనిపిస్తుంది. ఈ విషయం కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ నా చేతిలో ఇద్దరికి మూడింది. ఒకడు నా ఫ్రెండ్, అంటే మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రవి అని, వాడికి మూడింది. ఎందుకంటే ఫస్ట్ నేను ఎవరికైనా రివీల్ చేయాలనుకుంటే వాడికి ఒక్కడికి చెప్పారు, ఇలా తను నేను చాలా ఫ్రెండ్లీగా చూసుకుంటున్నాను, తను నా మీద ఎందుకు వేరే ఫీలింగ్స్ తెచ్చుకుంటుంది అనుకుంటే భయం వేస్తుంది రేపటి రోజు. ఇది ప్రభాస్ లాగా నిజంగా ఒక్కసారి నెక్స్ట్ ఇయర్ నీదే బ్యానర్ పడింది చూడు, పెళ్లి బ్యానర్ అని. సంవత్సరాల తర్వాత మా ఇద్దరికి పెళ్లి బ్యానర్ కి వాడే వచ్చాడు మా పెళ్లి బ్యానర్ కి. అదే నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పావో నాకు తెలియదు, ఈ రోజు ఖచ్చితంగా నువ్వు చెప్పినందుకే జరిగిందని పాప ఇప్పటికీ తిడతా. ఓకే,
మరి ఇన్స్టాగ్రామ్ అర్థం కాలేదు. అంటే ఇన్స్టాగ్రామ్ లోకి అంటే ఎందుకు వచ్చారు? అంటే నార్మల్ గా ఆబ్వియస్లీ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అవుదామని వస్తారు. అలా ఏం లేదు. బేసిక్ గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి రీల్స్ అంటే ఇష్టం. సోలోగా ఒక అకౌంట్ ఉంది, క్యూట్ స్మైల్ బానే అకౌంట్ ఉంది. అది క్లోజ్ చేసి డ్రమాక్స్ అకౌంట్ కి వచ్చారు. అది క్లోజ్ చేసి ఇప్పుడు మేము కపుల్ అకౌంట్ కి వచ్చాం. డ్రమాక్స్ రన్ అవుతుంది, కపుల్ అకౌంట్ అంటే ఇన్స్టా జర్నీ థాట్ మీదేనే? నాదే. కాకపోతే నేను ఎలా ఓపెన్ చేశానంటే అకౌంట్ జస్ట్ నా పెళ్లి మెమోరీస్ వాటికి పెట్టుకుందామంటే, పెళ్లి కొడుకుని తయారు చేయడం కానీ, హల్దీ కానీ, వెడ్డింగ్ కార్డ్స్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, ఏదైనా నా సైడ్ నుంచి నేను క్యాప్చర్ చేసుకుని నా మూమెంట్స్ వాటికి వదులుదాం అనుకున్నాను. కానీ తనకి ఎలాగో ఇంట్రెస్ట్ ఉండదు, తన్ని ఇబ్బంది పెట్టలేను. ఇప్పుడు బయట ఎలా అయిపోయిందంటే రీల్స్ కోసం పెళ్లి చేసుకుంటున్నారు అనేది ఒకటైతే, అసలు కపుల్గా నటించాల్సి వస్తుంది రీల్స్లో. అది జెన్యున్గా ఉండదు, నటిస్తున్నారు అనేది తెలిసిపోద్ది. కానీ ఎవరు చెప్పలేము, ఎందుకంటే రీచ్ అలా ఉంటుంది కదా. సో నాకు ఆ రెండింటి మధ్యలో ఉంచాలని లేదు తన్ని, అందుకని వద్దులే నా వాటికి నేను చేసుకుందాం అనుకున్నాను. తర్వాత తను కూడా నేను అకౌంట్ క్రియేట్ చేసినట్టు కూడా తనకి చెప్పలా. బేసిక్గా ఎందుకు చెప్పడం, తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు లాగటం అని. తర్వాత 2 రోజులు అయిన తర్వాత అకౌంట్ ఓపెన్ అయ్యాక మా ఎంగేజ్మెంట్ వీడియో ఫస్ట్ వదిలాము. అది కొంచెం బాగా రీచ్ అయ్యింది. రీచ్ అయిన తర్వాత ఇంకా ఓకే, మెల్లగా ఒక 5 months నుంచి మంచి రీచ్ వస్తూనే ఉంది. ఇంకా అప్పటి నుంచి తనకు కూడా నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుంటాయి. సో అప్పుడు అర్థమైంది తనకు కూడా రీల్స్ చేయాలని ఉందని. నాకు అసలు ఫస్ట్ ఏమీ లేదు కదా. ఆ రీల్ చూసిన తర్వాత కూడా ఏంటంటే అది జస్ట్ బేసిక్ ఎడిటింగ్, ఎంగేజ్మెంట్ రీలే కదన్నా ఇదిలోనే ఉన్నా. కానీ తర్వాత ఇంకా వచ్చే కొద్ది అవన్నీ ఫస్ట్ మా అన్ని మ్యారేజ్ ఎడిటింగ్ రీల్సే ఉంటాయి. ఇప్పుడు ఆ అకౌంట్ లో నాకన్నా తనకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఎక్కువ తనకే ఉంది. మీరు ఎంత సపోర్ట్ చేసి మమ్మల్ని ఇప్పుడు ఎలా పిలిచారో, ఒక రీల్ ఉంటుంది కమెంట్ సెక్షన్ లో, జస్ట్ ఇట్ సైడ్ నా ఫోటో ఉండి ఐఎమ్ లుకింగ్ సో అగ్లీ అండ్ తన ఫొటోస్ అన్ని బాడీ ఆ ఫొటోస్ ఉన్నాయి కదా, దానికి వచ్చిన కమెంట్స్ అసలు నువ్వు బాగుంటావు అక్క, ఎందుకు అలా అనుకుంటున్నావు, నువ్వు బాగుంటావు నా, అసలు అలా అనుకోమాక, నువ్వు చాలా క్యూట్గా ఉంటావు, మేమందరం నీకు సపోర్ట్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు, అది ఇదని చెప్పి చాలా మంది తనకి ఫేవరబుల్ గా కామెంట్స్ కానీ, తన వైపు నుంచి మంచిగా పాజిటివిటీ మాట్లాడతాం కానీ, పెద్ద పెద్ద చాట్స్ డిఎమ్స్ పెట్టేవాళ్ళు అమ్మాయిలందరూ. చాలా పెద్ద డిఎం మా బయోలో కూడా ఉండేది, స్వీట్ డిఎమ్స్ అని. ఒక చాలా మంది పర్సనల్ గా ఒక స్ట్రేంజర్ రీల్ చూసి లైక్ కొడతాము అండ్ కామెంట్ చేయటమే ఎక్కువ. చాలా మందికి రీచ్ అవుతుంది కానీ ఎవడు లైక్ చేయడు, ఒకవేళ లైక్ చేసినా కామెంట్ చేయడు. అలాంటి వాళ్ళు పర్సనల్ గా డిఎం చేసి మరీ ఒకళ్ళ గురించి టైం తీసుకొని మాట్లాడుతున్నారు అంటే చాలా పాజిటివిటీగా ఉండేది దాన్ని. బట్ మీరు ఒప్పుకోకపోయినా బేసికల్గా చాలా వరకు 25 years వస్తేనే మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆ స్టేజ్ అనేది వస్తుంది. ఈ స్టేజ్ లో మీరు పెళ్లి చేసుకున్నారు, దాన్ని మనం కాదనలేం. ఎందుకంటే అందరూ ఒకలాగే ఉండాలి, జెన్జీ పీపుల్ అంతా ఒకలాగే ఉండాలని మనం జడ్జ్ చేయలేం. బట్ ఇదే బాండింగ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఉంటుంది అంటే ఏమన్నా గొడవలు వస్తాయి, బేసిక్ గా అండర్స్టాండింగ్ ఎప్పుడు ఒకలాగే ఉండదు, ట్రస్ట్ ఇష్యూస్ ఒకలాగే ఎప్పుడు ఉండవు. ఇప్పుడు మీరు ఇంకా 20s లోనే ఉన్నారు అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ చూడాల్సి వస్తుంది, దాన్ని డీల్ చేసే విధానం వేరేలా ఉంటుంది, గొడవలు రావచ్చు. అప్పుడేలా బేసిక్ గా ఏంటంటే ఇక్కడ ఇద్దరిలో కామన్ గా ఒక థింగ్ ఉందన్నమాట. ఇద్దరిలో ఎవరికైనా గొడవ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే ఆ రోజు తనైనా మాట్లాడాలి లేకపోతే నేనైనా మాట్లాడాలి. మీ ఇద్దరం ఎవరైనా మాట్లాడకుండా ఉంటే ఆ రోజు అక్కడ బ్రేక్ అయిపోద్ది బాండ్ అనేది నమ్ముతాం. సో నాదే తప్ప అని కానీ నేనే మాట్లాడాలి, పోనీ నీదే తప్ప అని నువ్వే మాట్లాడు, ఎవరో ఒకరు మాట్లాడాలి. కాబట్టి ఏంటంటే ఇక్కడ అలవాటు చేసిన నేనే మాట్లాడితే ఎక్కువైపోయింది. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అంటే పెళ్లికి ముందు ఆవిడ పాపం ఎలాంటి లైఫ్ చూసినా సరే పెళ్లి తర్వాత మాత్రం అసలు చాలా రేర్ గా లైఫ్ వచ్చింది. నేను మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత కొడుకు మీద ఇష్టం పోయి కోడల మీద ఇష్టం వచ్చింది. ఓకే, చాలా ఎక్కడైనా గొడవ జరిగితే ఏంటి అబ్బాయితో అలా గొడవ పడుతున్నా తన అన్ని నన్ను సపోర్ట్ చేయాలి. ఎక్కడైనా ఎందుకు ఆ పిల్లని అట్లా మాట్లాడుతున్నా చెప్పి మొత్తం ముందు వచ్చేస్తా. ముందు మా ఇద్దరి మధ్యలో క్లారిటీ కాదు, ముందు మా అమ్మ క్లారిటీ తీసుకోదు. తనకున్న బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే కోపడు, తిట్టు, ఏరు లేకపోతే ఏదైనా వచ్చేది ఫస్ట్ లో నుంచి ఏడుపు. కులైలో తిప్పినట్టు వచ్చేస్తాయి, అమ్మన్నీ వచ్చేస్తాయి. చాలా ఎమోషనల్, సంతోషంగా ఉండని ఏడిపే. ఎంత మంచి హ్యాపీ మూమెంట్ ఉంటే తను అంత హ్యాపీగా తీసుకుని ఏడ్చేస్తుంది. కావాలని మా పెళ్లిలో కూడా
అందరూ పాపం ఈ బలవంతం పెళ్ళేమో అనుకుంటారు మా ఇద్దరు చూసి. నాకు తెలుసు మీరు అది చూసే ఉంటారు, నాకు తెలుసు అది లవ్ మ్యారేజ్ అని తెలుసు. హ్యాపీ టీయర్స్ అనుకోలేదా అయితే? బలవంతం పెళ్ళి మేడం గారు ఏడ్చేది అలా ఉంటది. అంటే తిప్పితే ఇంకా ఆగదు, ఇంకా నాన్ స్టాప్. ఇప్పుడు ఆ బలవంతం పెళ్లిలాగే ఉంది కాబట్టి నాకు ఏడుపు ఆగలే. కానీ నాకేంటి అవన్నీ ఫేస్ చేసి అక్కడ దాకా అడిగేసానంటే నాకు అది చాలా గ్రేట్ మూమెంట్. ఆ మూమెంట్ అందరికి అర్థం అవ్వాలి కదా. దాన్ని లైఫ్ లో కోరుకోవడం కోసం చాలా నిజంగా లేదు ఆవిడ నేను ఇందాక ఎందుకు హ్యాపీగా ఉన్నానని చెప్పాను, కొన్ని ఎన్ని కోల్పోతామో తెలుసు. అలాంటిది తను అమ్మాయిలకి ప్రీషియస్ లైఫ్ నిజం చెప్పాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఆవిడకి అది దక్కింది, చాలా హ్యాపీ. సో ఇంకా చాలా చాలా సెన్సిటివ్. ఇప్పుడు మీరు నిజం చెప్పండి, వంట బాగా చేస్తారా? యూట్యూబ్ యాక్చువల్గా ఫస్ట్ అంతే చేసేదాన్ని, కొంచెం పర్వాలేదు. మీరు ఇన్ని క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ అడగలేదు అసలు. ఎందుకు అంత ఇష్టంగా తన్ని చూసుకుంటారు మా అమ్మగారు? అవును నిజంగానే, ఎందుకలా? తన ఫేస్ లో కళ ఉండిద్దంట, కళావతి అని. నా పేరు కూడా అదే పెట్టారు తెలుసు. నాకు ఆ పిల్ల కళావతి, నేను తను అంతే అది నిజమే. వాళ్ళ బ్రదరు వాళ్ళ సిస్టర్ ఇద్దరు వైట్ గా ఉన్నా కానీ అంత లుకింగ్ బాగానే ఉంటారు, కానీ మొహంలో అంత ఎక్స్ప్రెషన్ ఉండదు. తిన ఏంటంటే కొంచెం డస్కీ స్కిన్ అయినా కానీ చాలా బాగుండేది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా వాటికి బాయ్స్ చెప్పడు, కానీ ఎక్కడో కొంతమంది నాలాంటి ఒక 5% 10% బాయ్స్ ఉంటారు రేర్గా. తెల్లగా స్లిమ్గా ఉన్న వాళ్ళకన్నా కొంచెం చబ్బీగా డస్కీగా స్కిన్ ఉన్న వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు. నా మైండ్ సెట్ లో, నా క్వాలిటీస్ లో తను ఫస్ట్ అక్కడే పాస్ అయిపోయింది. దేవుడు వినుంటాడు, బాగా గట్టిగానే వినుంటాడు మీ ప్రేయర్స్ ని. అదొక్కటే అదే ఎన్ని తీసుకెళ్ళినా అదొక్కటి మాత్రం ఇచ్చారు, అది హ్యాపీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అసలు నేను ప్రపోజ్ చేసిన ఇప్పటి వరకు నాకు కనీసం చెప్పలేదు, ప్రపోజ్ చేయలేదు అని. ఇప్పుడు చెప్పండి. ఆవిడకి లైఫ్ టైం గుర్తుంటుంది. రోజు లేదండి, రోజు లేకపోతే చెప్పొచ్చు, చేయి పట్టుకొని చెప్పండి. లవ్ యూ టు. చాలు, మీ నుంచి నేను ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేనేమో. అసలు అది బేసిక్ ఇంట్రోవర్ట్ థింగ్స్ అన్నమాట. అది ఏంటంటే సడన్ గా ఏదో ఒకసారి బయటకు వచ్చేసినప్పుడు వెళ్ళి హక్ చేసుకుని రవి ఒక 1 సార్లు చెప్పాలనిపించింది. అలాగే ఒకసారి ఎప్పుడో చెప్పావు కూడా, మామూలుగా కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు. అండ్ మమ్మల్ని ఇక్కడ దాకా సపోర్ట్ చేసి మమ్మల్ని లాక్కొచ్చిన మా ఫాలోవర్స్ కి అండ్ మీ సబ్స్క్రైబర్స్ కూడా చాలా వాటికి థ్యాంక్ యూ చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్.